ఏపీలోని నవంబర్ 14-15 డేట్స్లో ఇన్వెస్టర్స్ సమ్మిట్ అనేది కార్యక్రమం జరగబోతుంది. దీనికి ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని ఆహ్వానించారు. ఆయన రావడం రాకపోవడం ఇది తర్వాత సంగతి. ఎప్పుడైతే ఈ ఆహ్వానం పలికిందో అక్కడ నుండి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న చర్యలు కాస్త ఆశ్చర్యాన్ని అలానే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు? ఎందుకు ఆయనకి రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం లేదా? ఏం జరుగుతుంది? మోడీ గారు మళ్ళీ ఇప్పుడు రాష్ట్రానికి వస్తే ఆయనకు వచ్చే నష్టం ఏంటి? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. దీని గురించి మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు? అడుగడుగున రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగిస్తూనే ఉన్నారు. ఏంటి సార్ ఆయన ఉద్దేశం? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో 151 స్థానాలతో గెలిచిన తర్వాత ఒక అవకాశం ఇచ్చారు ప్రజలు. ఎందుకు ఇచ్చారు? సరే, రోడ్ల మీద తిరుగుతున్నాడు, ఏసీలో కూర్చోవలసిన వ్యక్తి, రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఒకటి ఉంది, ఇతనికి ఒకసారి అవకాశం ఇస్తే ఎలా చేస్తాడో అనేటువంటి ఉద్దేశంతో ప్రజలైతే ఒక తీర్పునిచ్చారు. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోగా గత 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ఎన్ని రకాలుగా భ్రష్టు పట్టించాడో, ఎన్ని రంగాల భ్రష్టు పట్టించాడో మనంతా చూసాం, అనుభవం వచ్చింది ప్రజలకి. దాంతో ప్రజలు ఏం చేశారు? ఇచ్చిన 151 స్థానాలు ఇచ్చిన ప్రజలే మధ్యలో 5 ఎత్తుకుపోయి 11 స్థానాలు కుదించారు. అది ప్రజా తీర్పు. ఈ రోజు అమ్మ చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, వీళ్ళంతా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఖచ్చితంగా రాష్ట్రం వైపు పారిశ్రామికవేత్తలు రావాలి, పెట్టుబడులు పెట్టాలి, మన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి, మౌలిక సదుపాయాలు పెంచుకోవాలి, ఈ ఆలోచనలతోటి మొన్న ఆస్ట్రేలియా లోకేష్ గారు వెళ్ళినా, చంద్రబాబు గారు దుబాయ్ వెళ్ళినా, లండన్ వెళ్తున్నా, ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ ఆలోచనలంతా కూడా ఏదో రకంగా రాష్ట్రానికి అద్భుతమైన వనరులు ఉన్నాయి. ఇక్కడ కష్టపడే తత్వం ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు. ఈ లేదలా ఏంటి? పెట్టుబడులు కావాలి. ఏ ప్రభుత్వం కూడానమ్మా ప్రియాంక, ప్రభుత్వ ఉద్యోగాలు ఏ ప్రభుత్వం ఇవ్వదు. ప్రభుత్వ ఉద్యోగాలకు ఒక లిమిట్ ఉంటుంది. అవి ఎవరైనా ఖాళీలు అయితే భర్తీ చేస్తారు, అంతేకాని ప్రభుత్వ ఉద్యోగాలు సృష్టించదు. ప్రభుత్వం చేయవలసిన పని ఏంటంటే మౌలిక సదుపాయాలు కల్పించాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఎక్కడికెక్కడ ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవాలి. దానికి తగ్గట్టుగా ఎక్కడికెక్కడ వీళ్ళంతా కూడా కలిసికట్టుగా ప్రయాణం చేస్తా ఆహ్వానిస్తున్నారు. మా రాష్ట్రంలో అద్భుత వనరులు ఉన్నాయి, దాదాపు 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది, అన్ని రకాల మీరు పెట్టే పరిశ్రమ ఏ ప్రాంతానికి సరిపడే పరిశ్రమ అయితే అన్ని ప్రాంతాలకు అనువైనటువంటి ప్రాంతాలు మాకు ఉన్నాయి. కాబట్టి రండి, మీకు రాయితీలు కూడా అద్భుతంగా మేము ఇస్తాం. దాంతోపాటు మాకు రాయితీలకి మీరు ఇచ్చే ఉద్యోగాలకి లింక్, మీరు ఎంతమందికి మా పిల్లలకి ఉపాధి అవకాశాలు కల్పిస్తే మీకు అంత రాయితీలు ఎక్కువిస్తాం అనేటువంటి లింక్ ఎట్టి ఒక అద్భుతమైనటువంటి ఇండస్ట్రియల్ పాలసీతో పెట్టినటువంటి కూటమి ప్రభుత్వానికి సహకరించాలి ఎవరైనా సరే. అది ప్రతిపక్షమా, ప్రజా సంఘాల, ఎవరెవరైనా కాకుండా రాజకీయాలు ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు వచ్చేటప్పటికి అందరూ ఒకమ్మడిగా చేయగలిపి వెళ్ళాలి. అటువంటి పరిస్థితులు తెలంగాణలోని లేదా తమిళనాడులో అటువంటి పరిస్థితులు ఉంటాయి. మన దౌర్భాగ్యం ఏంటంటే అమరావతి ప్రాంతం డెవలప్ అవుతుంది, రాజధానికి మనకి శాశ్వత రాజధాని ఏర్పడబోతుందంటే మళ్ళీ వరల్డ్ బ్యాంక్ని, ఏడీబీకి లెటర్ రాశారు. ఏంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద అంతా తీసుకొచ్చి అమరావతిలో పెట్టేస్తున్నారు కూటమి ప్రభుత్వం, మీరు అప్పులు వద్దని చెప్పేసి. పోలవరం కంప్లీట్ చేద్దామంటే పోలవరంలో ఈ విధమైన తప్పులు జరుగుతున్నాయి, ఆ విధమైన తప్పులు జరుగుతున్నాయని చెప్పేసి సిడబ్ల్యూసీకి లెటర్ రాస్తారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నవంబర్ 14-15 తారీఖులో ఇండస్ట్రియల్ సమ్మిట్ జరుగుతుంది. ఇండస్ట్రియల్ సమ్మిట్కి ఆల్రెడీ దానికి ఒక వార్మప్ మ్యాచ్ కింద వీళ్ళు లండన్ వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, దావోస్ వెళ్ళినా అందరినీ కూడా మన రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నారు. సహజంగా ప్రియాంక, ఇండస్ట్రియల్ సమ్మిట్ జరిగినప్పుడు ఒక 100 MOUలు జరిగితే 100 మందితో MOUలు చేసుకుంటే ఓ 20, 30, 40 ల్యాండ్ అవుతాయి. 100% MOUలు చేసుకున్న వాళ్ళందరూ పరిశ్రమలు పెట్టరు. మ్యాక్సిమం పెట్టడానికి ప్రయత్నం చేయాలి, మనం అవకాశాలు ఇవ్వాలి. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా ఇండస్ట్రియల్ సమ్మిట్ జరిగింది. అప్పుడు జాగ్రత్త గుర్తించుకోండి, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, అప్పట్లో రాష్ట్రంలో ఉద్యమాలు నడుస్తున్నాయి. అయినా కూడా ఏం చేశారు? ఒక పక్కన రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు వివిధ ప్రదేశాల నుంచి వస్తున్నారు కాబట్టి ఈ టైంలో మన వైజాగ్లో ఎటువంటి రాస్తారోకోలు బంద్లు చేయకూడదు అనేటువంటి పిలుపునిచ్చి ఈ పార్టీలు సైలెంట్గా ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్రానికి పెట్టుబడి పెట్టేవాళ్ళు కేవలం రైతులు ఒకటే చూడమా, ఇండస్ట్రీ పెట్టుబడి పెట్టే అతను ఇన్వెస్ట్మెంట్ చేస్తే తన లాభం చూసుకుంటాడు, అక్కడ ఉన్నటువంటి రాజకీయ వాతావరణం చూసుకుంటాడు, లా అండ్ ఆర్డర్ చూసుకుంటాడు, ఎన్నో రకాలుగా చూసుకుంటాడు. కేవలం డబ్బులు పెట్టుబడి పెట్టారు,
ఈ వాతావరణం కల్పించాలి రాష్ట్రంలో, ఇటువంటి రాస్తారోకులు బంధువులు జరుగుతున్నాయంటే మళ్ళీ రాష్ట్రానికి చెడ్డ పేరు అని చెప్పి ఆ రోజున అన్నీ మానుకున్నాం. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నవంబర్ 14, 15 మనకి వీళ్ళు ఎంత కష్టపడుతుంటే మరి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని, లేకపోతే రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయని, ఆ పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి తప్పుడు కథనాలు వాళ్ళ పత్రికల్లోని వాళ్ళ ఛానల్స్లోని కొంతమందిని అనలిస్టులు పెట్టుకుని డిబేట్స్ పెట్టడం, లెటర్లు రాయడం, ఇది ఎంతవరకు సమంజసం? అతను మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే. పదే ప్రజలు ఏం కోరుకుంటారు? మనకి అద్భుతమైన వనరులు ఉన్నాయి కాబట్టి పారిశ్రామికవేత్తలు వస్తే ఒక పరిశ్రమలు పెడితే 1000 మందికో 10,000 మందికి ఉద్యోగాలు ఉంటాయి, కల్పన ఉంటుంది కదా. మనం ఊర్లు దాటి ఎక్కడికెక్కడికో వెళ్ళవలసిన పరిస్థితి ఉండదు కదా. ప్రభుత్వాలు చేయవలసిన పని అది. ప్రభుత్వాలు అటువంటి పనులు చేస్తున్నప్పుడు ఎందుకు అడ్డుకట్ట వేయడం? అంటే మీ హయాంలో పారిశ్రామికవేత్తలు అందరూ పారిపోయారు కాబట్టి ఈ హయాంలో ఎవరు రాకూడదు. వచ్చారనుకో చూసావా ఈ ప్రభుత్వం స్టాండర్డ్గా ఉండిపోద్ది, మళ్ళీ మనకు అవకాశం రాదు. ఈ దుర్మార్గమైన ఆలోచనలు, ఫ్యాక్షనిజం మెంటాలిటీ అంటారు దీన్ని. ఎందుకంటే ఆ రోజున అమర్రాజా బ్యాటరీస్ లాంటి మంచి పెద్ద సంస్థలను ఏ విధంగా ఇబ్బందులు పెట్టి పోతే పోండి అనేటువంటి మాటలు సజ్జల రామకృష్ణ గారు స్వయంగా అన్నాడు. పోతే పోండి అన్నాడు ఆయన. తెలంగాణ హక్కును చేర్చుకుని ఎక్కడ పెట్టుకున్నారు? ఎప్పటి నుంచి ఉన్నది సంస్థ అమర్రాజా బ్యాటరీస్? వాళ్ళకి సంబంధించిన సంస్థలకు సంబంధించి మాత్రం భారతీయ సిమెంట్ లాంటి వాటి మాత్రం ఎన్నో రకాలుగా నీళ్లు నిధులు అన్నీ ఇచ్చేస్తారు. ఇతరుల పరిశ్రమల నుంచి మాత్రం విషవాయువులు వస్తాయట, వాళ్ళ పరిశ్రమల్లో మాత్రం ఆక్సిజన్ వస్తుందట. మరి ఇదే పద్ధతి. కియా మోటార్స్ తీసుకొస్తే కియా మోటార్స్ మీద ఎన్ని రకాలుగా విషయం మళ్ళీ చెప్పారు. అధికారులకు వచ్చిన తర్వాత ఏం చేశారు? మరి రాజశేఖర రెడ్డి గారు హయాం నుంచి మేము ప్రయత్నాలు చేస్తున్నాం, మా వల్లనే వచ్చింది ప్రభుత్వం అన్నాడు, ఆ పరిశ్రమ అన్నారు. ఆ పరిశ్రమకు సంబంధించినటువంటి విషయంలో అప్పటి ఎంపీ గోరింట్ల మాధవ్ ఎంత హడావుడి చేశాడో చూసాం కదా. దానికి సంబంధించినటువంటి అనుబంధ పరిశ్రమలన్నీ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి. అంటే అమ్మ పెట్టదు అడుక్కు తినవదు అనేటువంటి విషయంలోని మీరు చేయలేదు. గత 5 సంవత్సరాలు రాజధాని కట్టలేకపోయారు, పోలవరం పూర్తి చేయలేకపోయారు, పరిశ్రమలను తీసుకురాలేకపోయారు. ఈ రోజున వచ్చి ఆఖరికి మనం చూడండి, గూగుల్ డేటా సెంటర్ తీసుకొస్తే అది కూడా మాదే, మా కృషి అని 2019లోనే దానికి అదాని డేటా సెంటర్కి భూములు ఇచ్చింది ఎవరో, జీవోలు ఇచ్చింది ఎవరో, అది మానేసి ప్రెస్ మీట్ పెట్టి మరి అబద్ధాలు చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. 2020లో మేమే ఇచ్చాం, కరోనా టైంలో కూడా ఇచ్చాం అనేటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. సింపుల్గా డేటా అంటే ఏంటో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పేస్తున్నాడు. నేను అంటుంది పోలీ అబద్ధాలు చెప్తే చెప్పావు, కానీ నేను ఏమంటున్నా అడ్డుపడకూడదు దీనికి. రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలి. నిజమైనటువంటి ఒక ప్రతిపక్ష పాత్ర కావాలనుకుంటున్నావు నువ్వు, లేకపోయినా అసలు అసెంబ్లీకి వచ్చి మాట్లాడవు, కనీసం బయటనే నిజాలు మాట్లాడాలి కదా. ఇప్పుడు సలహాలు చెప్పు, ఇదిగో ఇలా కాదు ఇంకా ఇలా చెప్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పావు అనుకో, నువ్వు చెప్పే సలహాలు ప్రజలకి మంచిదే అనుకుంటే అది పాటించకపోతే కూటమి ప్రభుత్వం ప్రజలే తీర్పు చెప్తారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి అంత మంచి ఆలోచన చెప్పాడు కదా అని మంచి ఆలోచనలు చెప్పకపోగా ఇటువంటి దుర్మార్గం ఇప్పటికే లెటర్లు రాస్తున్నారు అంటే ఇంక మేమనుకోవాలి? అసలు అద్భుతమైనటువంటి పారిశ్రామికవేత్తలు అందరూ వస్తున్నారు. మోదీ గారు స్వయంగా రావడానికి ఆహ్వానించారు కూటమి ప్రభుత్వం. వస్తారో లేదో ఆయన ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు. ఆయన రావచ్చు, నిర్మలా సీతారామన్ గారు రావచ్చు, పెద్దలు అందరూ వస్తారు. వచ్చినప్పుడు రాష్ట్రానికి సంబంధించిన అంశంలో ప్రశాంతంగా రండి ఆహ్వానించాలి, మా రాష్ట్రంలో అద్భుతమైన వనరులు ఉన్నాయని చెప్పేసి చెప్పాలి. అది నిజమైన ప్రతిపక్ష బాధ్యత. అది మానేసి ఇలా విషయం చెబితే మాత్రం నేను కూడా 11 స్థానాలకు పరిమితం చేశారు, కానీ వీళ్ళకి శాశ్వతంగా రాజకీయ సమాధి కడతారేమో ప్రజలు ఇటువంటి ఆలోచనలో ఉంటే. అదే జరగాలని కోరుకుంటున్నాడేమో జగన్మోహన్ రెడ్డి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.